నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుధీర్ చవాన్ గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు గాని, ఏమైనా ఉత్సవాలు గాని, ఏమైనా ప్రత్యేకమైనవి అయితే మీరు చాలా బాగా వివరిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా తిరువారూరు గురించి నేను విన్నానండి. అక్కడ సోమయాగ ఉత్సవం అని జరుగుతుందట. అంటే ఏమిటి విశేషం? ప్రత్యేకత ఏమన్నా ఉందా? ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి కదా, ఏమిటది? తప్పకుండానమ్మా. సోమయాగ ఉత్సవం అని ప్రతి సంవత్సరం తమిళ వైశాఖ మాసంలో ఆశ్లేష నక్షత్రానికి జరుగుతుంది. నిజానికి తిరువారూరుతో సంబంధించినటువంటి ఉత్సవము అక్కడ దగ్గర ప్రాంతం అంబర్ మహాకాలం దక్షిణ ఉజ్జయిని అనే వ్యవహరించబడేటువంటి ఒక క్షేత్రం. ఆ క్షేత్రంలో ఈ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవం గురించి తెలుసుకోవాలి అంటే మీరు అక్కడ ఉన్నటువంటి శివభక్తుడి యొక్క కథని మీరు తెలుసుకుంటే ఈ ఉత్సవం యొక్క ప్రత్యేకతను మీకు అర్థమవుతుంది. శివభక్తుడు సోమాసిమార నాయనార్ అని ఒక శివభక్తుడు. వారు మంచి నిత్యాగ్నిహోత్రి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వారు. వారు ప్రతి సంవత్సరం సోమయాగం చేసేవారు. వారి జీవితం అంతా శివభక్తి చేయడము, సోమయాగం చేయడము నడిచిపోతూ ఉండేది. అయితే వారు ఒకసారి సుందరమూర్తి నాయనార్ అనే శివభక్తుడి గురించి విన్నారు. ఏమని విన్నారు? సుందరమూర్తి నాయనార్ మాట్లాడితే శివుడు వింటాడు. శివుడికి మిత్రుడు సుందరమూర్తి నాయనార్. ఫ్రెండ్ అంటే లిటరలీ ఫ్రెండ్. నాకు అవకాశం దొరికినప్పుడు సుందరమూర్తి నాయనార్ కథ చెప్తాను. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్షిప్ లాగానే వ్యవహరిస్తాడు. శివుడు సుందరమూర్తి నాయనార్ ఫ్రెండ్స్. ఫ్రెండ్ వెళ్ళి శివుడికి చెప్పాడు అనుకోండి, శివ ఇచ్చేయి అంటే చేసేస్తాడు. శివ నాకు డబ్బులు కావాలి అంటే ఇచ్చేస్తాడు. ఇలా చాలా విలక్షణమైనటువంటి కథ సుందరమూర్తి నాయనార్ సంబంధించి. ఆ కథలో భాగంగానే సుందరమూర్తి నాయనార్ వాళ్ళ ఒక భార్య పరవైనాచ్యార్ మధ్యలో గొడవ వస్తే ఆ గొడవని తీర్చడానికి సుందరమూర్తి నాయనార్ శివుడికి రిక్వెస్ట్ చేస్తే శివుడే సాక్షాత్ వచ్చి భార్యాభర్తల మధ్యలో గొడవని రిజాల్వ్ చేసి వాళ్ళని కలిపాడనే కథని సోమాసిమార నాయనార్ వింటారనమాట. వినగానే అరే ఇంత అద్భుతమైన శివభక్తుడు ఉంటే ఆయనతో మనం ఫ్రెండ్షిప్ చేసుకోవాలి కదా. సోమాసిమార నాయనారికి ఒక ఆశ. ఏమిటి? ప్రతి సంవత్సరం సోమయాగం చేస్తున్నాను, దేశం నుంచి చాలా గొప్ప గొప్ప పండితులు వస్తున్నారు, పూర్ణాహుతి అవుతోంది, ఈసారి సాక్షాత్తు భగవంతుడే వచ్చి పూర్ణాహుతిని తీసుకుంటే బాగుంటుంది కదా, అలా చేతికే ఇవ్వాలి కదా నేను అని ఒక ఆశ. చాలా అంటే భక్తుల యొక్క ఆశని మనము ఒక లిమిట్ పెట్టలేం కదా. ఈయన అలా అనుకున్నారు. ఈ ఆశని ఎవరు పూర్తి చేయగలడు? భగవంతుడు కా మనం డైరెక్ట్ గా వెళ్ళి చెప్పలేము. తిరువారూరులో ఉన్నటువంటి శివుడు అప్పట్లో మాట్లాడేవాడట సుందరమూర్తి నాయనతో. తిరుమలలో తొండమాన చక్రవర్తితో ఎలా మాట్లాడేవారు, అట్లా తిరువారూరులో ఉన్నటువంటి త్యాగరాజస్వామి సుందరమూర్తి నాయనతో మాట్లాడుతూ ఉండేవారట. ఈ మాట్లాడుతూ ఉండేవాడు బానే ఉంది. ఎవరు మాట్లాడతారు? సుందరమూర్తి నాయనార్ మాట్లాడతారు. ఇప్పుడు నా ఆశ పూర్తి చేసుకోవాలంటే సుందరమూర్తి నాయనార్ ద్వారానే పూర్తి చేసుకోవాలి. ఆయనతో ఫ్రెండ్షిప్ చేయాలి అంటే ఏం చేయాలి? ఆయనకి ఏమి ఇష్టమో తెలుసుకోవాలి. సుందరమూర్తి నాయనార్కి ఒక ఆకుకూర చాలా ఇష్టం అట. ఆ ఆకుకూరని ఈయన ఏం చేశారు? ఈయన పెరట్లో పండించి రోజు వెళ్ళి సుందరమూర్తి నాయనార్ వారి ఇంట్లో ఇచ్చి వచ్చేవాడు. కలిసేవాడు కాదు. ఆయన బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ భార్య చేతిలో ఇచ్చేసి వచ్చేవాడు. ఓసారి ఏమవుతుంది? చాలా పెద్ద వర్షం వచ్చి వరద వస్తుంది. ఆ వరద జరిగినటువంటి సమయంలో కూడా సోమాసిమార నాయనార్ ఏం చేస్తారు? ఈ కూరని తీసుకొచ్చేసి వాళ్ళ ఇంట్లో ఇచ్చి వెళ్తాడు. ఈయన సుందరమూర్తి నాయనార్ ఏమిటి అసలు పరవైనాచ్యార్, ఇంత వర్షం వచ్చింది, ఇంత వరద ఉంది, ఎలా తేగలిగారు అంటే, మీ మిత్రుడట స్వామి, చాలా మీ మీద చాలా అభిమానంతో ఉన్నవారట, దానికోసం మీకోసం తీసుకొచ్చి ఇస్తున్నారు అనగానే ఎవరో చూడాలి అని చెప్పేసి ఆయనతో మాట్లాడాలని చెప్పేసి ఆయనతో ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. ఫ్రెండ్షిప్ చేసుకోగానే నాకు ఇంత ప్రేమ చేశారు కదా మీరు, నాకు రోజు ఆకుకూర తీసుకొచ్చి ఇచ్చారు కదా, నేను మీకు ఎలా హెల్ప్ చేయగలను అన్నారు. ఈయన కావాల్సింది అదే, ఆ పాయింట్ తీసుకొచ్చేసారు. రాగానే అంటారు, స్వామి నాకు ఒక హెల్ప్ చేయండి, నేను సోమయాగం చేస్తాను వచ్చే వైశాఖ మాసంలో. సోమయాగానికి సాక్షాత్తు శివుడు అమ్మవారే వచ్చి పూర్ణాహుతి తీసుకోవాలి అని అడుగుతాడు. దాంట్లో ఏముంది? మా ఫ్రెండే కదా, నేను చెప్తాను వచ్చేస్తాడు అంటారు. శివుడిని అడగకుండా మాట ఇచ్చేస్తారు. మాట ఇచ్చేసి ఏం చేస్తారు? వెళ్ళి త్యాగరాజ స్వామికి ఆలయంలో, స్వామి చూడు నాకు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు సోమాసిమార నాయనార్,
ఆయన సోమయాగం చేస్తున్నాడు, నువ్వు అమ్మవారు ఇద్దరు వచ్చి పూర్ణావతి చేతులతో స్వీకరించాలి, నేను మాట ఇచ్చేసానంట. శివుడు చాలా కోపం వస్తుందంట. అలా ఎలా మాట్లాడేస్తావు సుందరమూర్తి, నువ్వు నన్ను అడగవా, కనీసం చెప్పవా, ఎవరు అలా వెళ్ళి తీసుకోగలుగుతారు, ఇవన్నీ నాకు చెప్పకు, ఐ విల్ నాట్ అగ్రీ అంటాడు శివుడు. అలా ఎలా అగ్రీ చేయవు, నువ్వు ఖచ్చితంగా అగ్రీ చేసి తీరాల్సిందే, ఫ్రెండ్ కదా మరి దబాయిచ్చాడు. సరే మరి ఒప్పుకుంటాను, ఎలా వెళ్ళినా స్వీకరించాలి, మాట్లాడకూడదు ఏ విషయం గురించి, ఎలాగైనా వస్తాను, ఎలా వచ్చినా నాకు ఇవ్వగలగాలి అని అడుగుతాడు. సరే అంటారు. ఈయన వెళ్తాడు, చెప్పేస్తాడు సుందరమూర్తి నాయనార్, సోమాసి మార నాయనార్, ఇదిగోండి శివుడు హ్యాస్ గివెన్ అ వర్డ్, వస్తారట ఇవ్వడానికి, తీసుకోవడానికి, మీరు ఇవ్వడానికి సిద్ధపడండి, ఆయన తీసుకోవడానికి రెడీ ఉంటారు. ఎవ్రీ ఇయర్ ఆయన ఇన్ఫర్మేషన్ అందరికి పంపిస్తాడు కదా, దేశం మొత్తం నుంచి చక్కటి వేద పండితులు అందరూ వస్తారు. ఈ సంవత్సరం కూడా అందరికీ చెప్పాడు. ఈ సంవత్సరం ఒక అడిషనల్ లైన్, సాక్షాత్తు శివుడు అమ్మవారు వస్తున్నారు యాగానికి పూర్ణావతి తీసుకోవడానికి అని చెప్పేసి పబ్లిష్ చేసేస్తాడు. అంతటా ప్రచారం, చాలా చాలా గొప్ప గొప్ప పండితులు వచ్చారు సోమయాగ ఉత్సవానికి. అంబర్ మహాకాలం అనే క్షేత్రంలో సోమయాగ ఉత్సవం మొదలైంది. సోమయాగం మొదలైంది, 2 రోజులు అయ్యాయి, పూర్ణావతి సమయానికి వచ్చేసింది. పూర్ణాహుతి కోసం చూస్తూ ఉన్నారు. సుందరమూర్తి నాయనారిని అడుగుతారట సోమాసి మార నాయనారు, ఇంకా రాలేదే, వస్తారు, మీరు కంటిన్యూ చేయండి, ఉత్సవంలో పూర్ణాహుతి వరకు వెళ్ళండి, ఆయన వచ్చేస్తాడు, మాట ఇచ్చారు కదా మరి అంటారు. ఆ ఉత్సవం నడుస్తూ ఉంటుంది. పూర్ణావతి సమయం వచ్చే సమయానికి చాలా అమంగళమైనటువంటి వాద్యం వినబడుతుంది. శ్మశానాల్లో దాంట్లో వాయించే వాద్యం అంటే ఆ డప్పు ఉంటుంది కదా, ఆ డప్పు చప్పుడు వినబడుతుంది. డప్పు చప్పుడు, కుక్కలు మురిగే చప్పుళ్ళు వినబడుతూ ఉన్నాయి. దూరంగా చూస్తూ ఉంటే ఒక చాండాల వేషంలో ఒక ఆయన నడుముకి 4 కుక్కలు కట్టుకొని డప్పు వాయించుకుంటూ చెప్పులు వేసుకొని నడుచుకుంటూ వస్తున్నాడు. ఎవరు అంటే సాక్షాత్ త్యాగరాజస్వామి. కమలాలయం నుంచి, త్యాగరాజస్వామి తిరువారూరు ఆలయం నుంచి వచ్చేస్తూ ఉన్నారట బయటికి. ఎలా వస్తున్నారు, నందికి కూడా చెప్పలేదు, వెళ్ళొచ్చేస్తున్నారంటే నంది స్వామి వెళ్ళిపోతున్నారే కనబడలేదని చెప్పి వెళ్ళి చూస్తే స్వామి నేను కూడా వస్తానంటే మరి నువ్వు కూడా పాత్ర వహించాలి అంటారట స్వామి. ఏం పాత్ర వహించాలి, చచ్చిన దూడైపో అంటారట. నంది చచ్చిన దూడైపోతే భుజం మీద వేసుకుంటారట స్వామి. 4 రాజగోపురాలు ఉంటాయి, 4 వేదాలకు సంకేతంగా. 4 వేదాలు కుక్కల్లా మారిపోతాయట, అలా నడుము కట్టేస్తారట కుక్కల్లాగా. డప్పు వాయిస్తూ ఉంటారట, చెప్పు వేసుకుంటారట. అలా ఆయన నడుచుకుంటూ అంబర్ మహాకాలానికి వచ్చేస్తున్నారు ఆ డప్పులు వాయించేసుకుంటూ. ఆయన వెనకే అమ్మవారు కళ్ళుకుండని తల మీద పెట్టుకొని, చంకలో సుబ్రహ్మణ్య స్వామిని ఎత్తుకొని, ఓ చేతిలో గణపతిని పట్టుకొని, ఆవిడ వెనకాల కళ్ళు అమ్మే స్త్రీలాగా వస్తున్నారట అమ్మవారు. ఈ పెద్ద మనిషి డప్పు వాయించుకుంటూ చాండాల స్వరూపంలో నడుచుకుంటూ వచ్చేస్తూ ఉంటే, అంత మంగళకరమైనటువంటి సోమయాగం అవుతూ ఉంటే ఇదేంటి ఇంత అమంగళకరమైనటువంటి విషయం ఏంటి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పండితులందరూ పారిపోతున్నారట. అయ్యో బాబోయ్, ఈ వచ్చేస్తున్నాడు ఇక్కడికే, అయినా ఈ డప్పులు వాయించుకుంటూ ఆయన ఎవరు ఆపగలుగుతాం అని చెప్పేసి పారిపోతున్నారట అందరూ. సోమాసి నాయనారికి చాలా బాధేసిందంట. ఏం స్వామి గణపతి, నీకు నేను సరిగ్గా పూజ చేయలేదా, నాకు ఇలాంటి విఘ్నం ఎందుకు కలిగిస్తున్నావు, మరి శివుడు రాడా, పూర్ణాహుతి కోసం పూర్ణాహుతి వేళైపోతుంది, ఇలా విఘ్నం ఎలా కలిగిస్తున్నావు అని చెప్పేసి దండం పెట్టుకుంటూ ఉంటే, గణపతి ఎక్కడున్నాడు, అమ్మవారి చేతిలోనే ఉన్నాడు కదా. ఆయన చూపిస్తాడట, ఇదిగోండి మా తండ్రి అనేసి. చూపించగానే ఇప్పుడు చూడండి ఆ స్వరూపం ఎటువంటి స్వరూపమో. ఇప్పటికీ అలా ఆ ఉత్సవంలో భగవంతుడిని అలా ఒక డప్పు వాయిస్తున్నటువంటి భంగిమలో 4 కుక్కల్లాగా బొమ్మలు కట్టేసి దూడని దీని మీద వేసి డప్పు వాయించుకుంటూ వస్తున్నట్టుగా చేస్తారు. వాళ్ళు శివుడు అని తెలుసుకోగానే సోమాసి మార నాయనార్ వాళ్ళ భార్య ఇద్దరు పట్టు వస్త్రాలు ఇవన్నీ తీసుకొని పరుగు పరుగున వెళ్ళి స్వామికి ఎదురొచ్చి ఆ పట్టు వస్త్రాలు ఇచ్చి కాళ్ళ మీద పడగానే భగవంతుడు కాడ్చి కొడుతారు అనేసి ఒక దర్శనం అన్నమాట. చక్కగా వృషభ వాహనం మీద అమ్మవారితో పాటు చాలా మంగళకరమైనటువంటి దర్శనం ఇస్తారట అక్కడ స్వామి. అయితే ఈ ఉత్సవం ఇక్కడితో అయిపోతుంది. కానీ ఈ ఉత్సవంలో మనం చూడవలసినటువంటి కొన్ని అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఏం చేస్తారు స్వామికి, చండాల స్వరూపంలో అలా వస్తున్నాడు అని
అలా చూపించాలని ఏం చేస్తారు, పెద్ద కుండల్లో పెరుగన్నాన్ని తీసుకొచ్చి అందరి ముందే నివేదన చేస్తారు. ఆహా. సాధారణంగా తెరవేసి చేస్తారు కదా, తెరవేస్తారు. తెరవేయకుండా అందరి ముందే నివేదన అవుతుంది అక్కడ. ఉమ్. ఈ ఉత్సవానికి భగవంతుడు అక్కడ కూడా త్యాగరాజస్వామి అంటారు. అప్పట్లో అట తిరువారూరులో ఉన్నటువంటి త్యాగరాజస్వామినే ఉత్సవంగా తీసుకెళ్లేవారట. ఉహుం. తిరువారూరు నుంచి అంబర్ మహాకాలానికి ప్రధాన మూర్తినే ఆ. తీసుకెళ్లేవారు. కాల అలా వచ్చేసి దాడులు అవుతున్నాయి దారిలో అని చెప్పేసి అక్కడే ఒక అంబర్ మహాకాలంలో ఒక ఆలయాన్ని ఏర్పాటు చేసి ఉమ్. ఆ ఆలయంలో ఉన్నటువంటి మూర్తి సంవత్సరంలో ఒక్కసారే దర్శనం. పూర్తిగా చక్కటి వెల్వెట్ డ్రెస్ వేసి స్వామికి ఉమ్. బ్లూ కలర్ డ్రెస్ వేసి చక్కటి వాద్యాన్ని చేతిలో ఇచ్చి ఉమ్. పూర్తిగా స్వరూపాన్ని మనం అక్కడ చూడవచ్చు. ఉమ్. ఈ ఉత్సవము నేను చెప్పిన విధంగా వైశాఖ మాసం, వైశాఖ మాసం. తమిళ వైశాఖ మాసం, ఉమ్. సౌరమానం ప్రకారంగా వైశాఖ మాసంలో ఉమ్. ఆశ్లేష నక్షత్రానికి ఉత్సవం అవుతుంది. ఉమ్. తండోపతండాలుగా వస్తారు జనాలు ఈ ఉత్సవం చూడడానికి. భగవంతుడు ఉమ్. ఇలాంటి స్వరూపంలో ఎక్కడా మనం అద్భుతం. చూడలేము. ఉమ్. ఎన్ని రోజులు జరుగుతుందండి ఉత్సవం? ఒక్కరోజు ఉత్సవమే. ఒక్కరోజే. ఉమ్. ఒక్కరోజు ఉత్సవమే. అలా వెళ్ళి ఒక రోజు ముందు మనం అక్కడ ఉంటే మర్నాడు పొద్దున్నే ఉత్సవం చూసుకొని రావచ్చు. అంటే మనకి ఏ మాసంలో రావచ్చు, ఏ నెల? ఇప్పుడు మనకి వైశాఖం వచ్చేసింది కానీ తమిళ వాళ్ళకి ఇంకా వైశాఖం రాలేదు. చైత్రంలో సుమారుగా మే 15th నుంచి 17th మధ్యలో వాళ్ళకి మాసం మారుతుంది. 15th 16th మే నుంచి జూన్ 15th 16th మధ్యలో ఆశ్లేష నక్షత్రం ఏదైతే వస్తుందో ఆ నక్షత్రానికి అక్కడ ఉత్సవం. ఆ నక్షత్రం రోజు చేస్తారు. అవుతుంది. భలే విచిత్రంగా ఉంది. వారి స్నేహితులు ఎవరైతే ఉన్నారో సుందరేశ్వరులు, సుందరమూర్తి నాయనార్ చెప్పొద్దని చెప్పారు కదా శివుడు. మరి అందుకని ఏం మాట్లాడలేదు ఇంకా. యూ షుడ్ నాట్ రివీల్. నేను ఎలా వచ్చినా హీ హాస్ టు ఐడెంటిఫై. ఇప్పుడు సోమాసి మార నాయనార్ నన్ను గుర్తుపట్టి తీసుకొచ్చి ఇవ్వగలగాలి, అంతే. అప్పుడే స్వీకరిస్తానని చెప్పి అంటే షరతు వేశారు కదా. ఇక్కడంతా గణపతి, బుజ్జి గణపతి వాళ్ళు గణపతే రిజాల్వ్ చేస్తారన్నమాట ఈ ఉత్సవం. ఆయన్నే వేడుకోవాలి విఘ్నాలు ఉన్నప్పుడు. అలా అలా చాలా చాలా అద్భుతమైన ఉత్సవం అండి. తమిళనాడులో ప్రత్యేకంగా చూడవలసిన మీరు ఉత్సవాలు. ప్రత్యక్షంగా వీక్షించారా? నాకు వెళ్ళాలని చాలా ఆశ. నాకు చాలా మంది శివనడియార్లు ఫ్రెండ్స్ ఉన్నారు, మిత్రులు. వాళ్ళ ద్వారా మనం ఇవి చూడగలిగాం. ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది కనుక ఉత్సవం యొక్క వీడియోస్, ఫొటోస్ ఇవన్నీ చాలా వస్తాయి. చాలా ఆసక్తిగా ఉంది ఇలాంటివి తెలుసుకోవడం. ఇంకా ఇంకా అద్భుతం. అసలు ఇలాంటివి ఇంకా ఎన్ని ఉన్నాయో. చాలా ఉన్నాయి మన క్షేత్రాల్లో జరిగేటువంటి విశేషాలు, వింతలు, అవును. అనాదికి వస్తున్నటువంటి ఆచారాలు, సంప్రదాయాలు మనందరం తెలుసుకోవాల్సింది. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.